నమస్తే, నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమాజ శ్రేయోభిలాషుల్ని తీవ్ర ఆవేదన, ఆక్రోశానికి గురి చేస్తున్నాయి. ఇలాగైతే సమాజం బాగుపడేది ఎలా అనే నిస్పృహతో కూడిన ప్రశ్న వెల్లువెత్తుతోంది. ఈ సందర్భంగా పౌర సమాజం గుర్తించుకోవాల్సిన ప్రధాన విషయం ఒకటి ఉంది. సింహం రాయుడు నేర్చుకునేదాకా ప్రతి కథ వేటగాడినే కీర్తిస్తుంది. దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ వేటగాళ్లను కీర్తించడం వింటున్నాం, కంటున్నాం. వ్యవస్థలు నిర్వీర్యమై పాలకులకు ఊడిగం చేస్తుండడాన్ని చూడాల్సిన దుస్థితి వచ్చినందుకు కలత చెందుతున్నాం. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కానే కాదు, వ్యవస్థ ప్రధానం. పరిపాలకులు ఎవరన్నది ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. పరిపాలనా విధానాలే సమాజ తలరాతల్ని మారుస్తాయి. పరిపాలనా విధానాలు సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించేలా ఉండడంతో పౌరులు తల్లడిల్లుతున్నారు. ఎన్నికల సంఘాలు పేరుకే స్వతంత్ర సంస్థలు, ఆచరణలో పాలకుల పాదాక్రాంతం కావడం విస్మయం కలిగిస్తోంది. ప్రజల హక్కుల్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందనే స్పృహ గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు ఏ దశలోనూ ఎన్నికల అధికారులకు లేకపోవడం అత్యంత విషాదకరం. అందుకే ప్రజా తీర్పును రౌడీలు, దౌర్జన్యకారులు రక్తపు సిరాతో రాస్తున్నారు. అదే ప్రజా విజయంగా ప్రజాస్వామ్యాన్ని మారణాయుధాలతో వెంటాడి నడి బజారులో కూని చేస్తున్న వారు లిఖిస్తుండడం పౌర సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. ఈ దుర్మార్గాలకు వివిధ యూనిఫామ్లలో ఉన్న వ్యవస్థల్లోని కీలక వ్యక్తులు కాపలా కాస్తుండడాన్ని చూడాల్సి వస్తుందని బహుశా స్వాతంత్ర సమరయోధులు కల్లో కూడా ఊహించి ఉండరేమో. దేశ భవిష్యత్తును ముందే కలకనుంటే బహుశా రవి అస్తమించని బ్రిటిష్ పాలకులతో పోరాడి ఉండేవారు కాదేమో అనే ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో వ్యవస్థల నిజరూపం ఏంటో ఒక్కో ఎన్నిక బయటపెడుతోంది. ప్రజల చేతిలో వజ్రాయుధమైన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారులు, అలాగే ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పౌరులకు రక్షణ కల్పించాల్సిన మరో వ్యవస్థ ఉన్నతాధికారులు, ప్రజల గొంతుకుగా నిలవాల్సిన మీడియా, అరాచకమే ప్రజాస్వామ్యం అంటూ గొంతెత్తి అరుస్తుంటే అరెరే మీరంతా ఎందుకెంత దిగంబరంగా నిలబడ్డారని గట్టిగా చెప్పాలని పౌర సమాజానికి అనిపిస్తోంది. అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో వ్యవస్థలన్నీ భాగమే అని జనానికి తెలియడానికి కాస్త సమయం తీసుకుంది. కానీ అంతిమ విజయం ప్రజలదే అని ప్రపంచ చరిత్రలో అనేక ఉదంతాలు, పాఠాలు చెప్తున్నాయి. ఇందుకు మన దేశం, రాష్ట్రం అతీతం కాదని నిరూపించడానికి కొంత సమయం పట్టొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సింహాలు. ప్రజలు తిరగబడే వరకు వేటగాళ్లకు కీర్తనలు. సింహాలు తమ విజయగాథను తామే రాసుకునే ఒకరోజు తప్పకొస్తుంది. అంతవరకు వ్యవస్థల ముసుగుల్లో దుష్టశక్తుల వికృత క్రీడల్ని చూస్తూ ఉండక తప్పదు. సింహాలు తమ ప్రజాస్వామ్య విప్లవ గీతాన్ని రాసుకునే లోపు పారిపోవడానికి వ్యవస్థల ముసుగులోని వేటగాళ్ళు దారుల్ని వెతుక్కునే పనిలో ఉంటే మంచిది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.